హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆయుర్వేదిక్. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఆయుర్వేదిక్కి సంబంధించి అంటే జనాలందరూ కూడా ఈ ఇంగ్లీష్ మందులు వీటికి అడిక్ట్ అయిపోతున్న టైం అనమాట. ప్రజెంట్ మనం పాస్ట్ డేస్ చూసుకుంటే ఆయుర్వేదిక్ ఎంత బాగా పనిచేసేది, అలాగే మన జీవన విధానంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉండేది. మరి ఈ మధ్యకాలంలో చూస్తుంటే అది లేదు. అండ్ ప్రజెంట్ మనతో పాటు ఉన్న వ్యక్తి కూడా నాడి పరీక్ష చేసి ఎవరికి ఎలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో అది కూడా చెప్పగలుగుతారు. సో లేటెందుగా ఆయనతో మాట్లాడదాం. క్యాతన్ ఆరోగ్య కేంద్ర, ఈయన ఆయుర్వేదిక్ అలాగే నాడి చూసి చెప్పడంలో స్పెషలిస్ట్ డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదిక్ ఈ మధ్య కాలంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంగ్లీష్ మందులు వీటికి బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. చిన్న జ్వరం వచ్చినా సరే దానికే వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆయుర్వేదిక్ మెల్లమెల్లగా అంతరించిపోవడానికి రీజన్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేకపోవడం మెయిన్ రీజన్. దీంట్లో మెయిన్ అవగాహన లేకపోవడం వల్ల ఇది నిజం చెప్పాలంటే అంతరించిపోతుందా, లేకపోతే ఇంకో సైడ్ పతంజలి ఇలాంటి వాళ్ళు మళ్ళీ దీన్ని గెయిన్ చేస్తున్నారా, అంటే పైకి తీసుకొస్తున్నారా అనేది ఒక సిమిలర్గా జరుగుతుంటుంది. కాకపోతే చిన్న స్థాయిలో అంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ కానివ్వండి, ప్రిపరేషన్స్ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. దాంట్లో నాడీ పరీక్షను చూసి, అంటే ఆయుర్వేదం అంటే ఫస్ట్ నాడి చూసిన తర్వాతనే రోగం యొక్క మూలం ఎక్కడుందనేది కనుక్కొని దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కొన్నిటికి ఎలా ఉంటుందంటే జస్ట్ నాడి పట్టుకొని మాట్లాడితే కూడా ఎమోషన్స్, ఇక్కడ నాడి పట్టుకుంటే ఎమోషన్స్ కూడా తెలిసిపోతాయి. ఆ ఎమోషన్ని ఇప్పుడు భయం ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ మనకు నాడి పట్టుకున్న తర్వాత భయం ఉందని తెలిసింది అనుకోండి, వాళ్ళకి కిడ్నీ ఇంపాక్ట్ అవుతుందని చెప్పవచ్చు అనమాట. డైరెక్ట్ కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉంటాయి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి, కాటుక పెడతాం అరికాల్లో కాటుక పెడతాం, దిష్టి తగలకుండా. అంటే అది వాటర్ ఎలిమెంట్ అనమాట. అది వాటర్ ఎలిమెంట్ వచ్చేసి దాని కలర్ కూడా బ్లాక్ అనమాట. బ్లాకే ఎందుకు పెడతారు అనేది కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది ఆయుర్వేదాలో. అరికాళ్ళే ఎందుకు పెట్టాలనేది కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. దీనికి సంబంధించిన అక్యుపెంచర్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది, కిడ్నీ పాయింట్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అరికాల నుంచి కిడ్నీ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అందుకని చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ డ్రీమ్స్ వస్తాయి. చిన్న పిల్లల్లో ఎక్కువ మూత్రం పోసుకుంటారు పడుకున్న దగ్గరనే. అది రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ డ్రీమ్స్ వచ్చి భయపడి మూత్రం పోసుకుంటారు. ఇవన్నీ కూడా రీజన్స్. దానికి ఏం చేస్తారంటే ఒక కాటుక పెట్టేసేయడం వల్ల అది ఓవర్కమ్ అవుతుంది. అంటే భయం అనేది పోయి మూత్రం పోసుకోకుండా ఉంటారు అనమాట. అంటే కిడ్నీ పాయింట్ని యాక్టివేట్ చేయడం కూడా ఆయుర్వేదంలో ఒక ట్రీట్మెంట్ అనమాట. దాన్ని నాడి ద్వారానే చూసి పరీక్షించి కిడ్నీ ప్రాబ్లం ఉందా, కిడ్నీలో ఏమేమి ప్రాబ్లమ్. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఇదే విధంగా చెప్పగలుగుతారు సార్? అంటే నార్మల్గా నాడి పట్టుకుంటూ ఉంటారు కదా, నాడి అంటే అలోపతి టర్మ్స్లో నాడి అనేది వాళ్ళకు అలా కాదు. దాన్ని 72 times నాడి బీట్ చేస్తుంది లేదా బీటింగ్ చూస్తారు అంతే, ఎన్నిసార్లు బ్లింక్ అవుతుంది అనేది అలా చూస్తారు. కానీ ఆయుర్వేదంలో అలా కాదు. వాత పిత్త కఫ 3 ఉంటాయి, 5 ఎలిమెంట్స్ ఉంటాయి. 5 ఎలిమెంట్స్ని చూస్తాము, ప్లస్ వాత పిత్త కఫ 3 చూస్తాం అనమాట. చూసి దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తాం అనమాట మనం.